ప్రభునందు ప్రియమైనటువంటి యాక్ట్ వీక్షితులకి మరోసారి ఈ రీతిగా మీ ముందుకు రావడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలను తెలియచేస్తూ ప్రాముఖ్యంగా దేవాది దేవుని యొక్క పునరుద్ధాన దినము యొక్క సందేశాన్ని మీతో ఈ రీతిగా పంచుకోవడానికి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి యాక్ట్ యాజమాన్యానికి కృతజ్ఞతలను తెలియచేస్తూ చూస్తున్నటువంటి మీకందరికి కూడా ఈస్టర్ యొక్క శుభాలు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, పునరుద్ధానం, ఈ పునరుద్ధాన దినము అనేటటువంటిది ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ జరగనటువంటి మహా అద్భుతమైనటువంటి ఘటనగా చరిత్ర పుటల్లోకి ఎక్కి ఉంటుంది. పుట్టినటువంటి ప్రతి మనిషి చనిపోతాడు. చనిపోయినటువంటి మనిషి మరలా సజీవుడిగా లేయడం అనేటటువంటిది మహా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. దీనికి నిదర్శనం ఏంటంటే, ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రపంచంలో ఏ సమాధి చూసినా మూసివేయబడే ఉంటుంది, కానీ ప్రపంచంలో తెరవబడి ఉన్నటువంటి సమాధి ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి మాత్రమే అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామములో మీకు ఈ రీతిగా తెలియచేస్తున్నాను. అసలు ఆ గుడ్ ఫ్రైడే తర్వాత మూడవ రోజు జరుగుతున్నటువంటి ఈ పునరుత్థాన దినానికి చాలా దగ్గర అవినాభావ సంబంధం అనేటటువంటిది ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు సమస్త మానవాళి రక్షణార్థమై ఆయన యొక్క ప్రాణాన్ని సిలువలో పెట్టాడు, అంటే మరణించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడుగా ఈ భూమి మీద సంచారం చేస్తున్నటువంటి దినాల్లో ఒక మాట మాట్లాడాడు. ఆయన ఏమని మాట్లాడాడంటే, మనిషి కుమారునికి అన్నింటిపైన అధికారం ఉంది. భూమిపైన అధికారం ఉంది, ఆకాశం పైన అధికారం ఉంది, సకల చరాచరముల పైన అధికారము ఉంది. అదే రీతిగా మరణం పైన కూడా నాకు అధికారం ఉంది అని అంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఆయన జీవిస్తున్నటువంటి దినాల్లో అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు అనేటటువంటివి ఆయన చేసి ఉన్నాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, అదొక అద్భుతం. కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తులను స్వస్థపరిచాడు, అదొక అద్భుతం. దెయ్యాల చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తులను ఆయన స్వస్థపరిచాడు, అదొక అద్భుతం. ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా చాలామంది ఆయా సందర్భాల్లో చేశారు, చేస్తూ ఉన్నారు అని కొంతమంది అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చిన్నదానా లేయ్ అని అన్నప్పుడు చనిపోయినటువంటి యవన కుమార్తె సజీవురాలుగా లేచింది.
ఇది ఎవరు చేయలేకపోయారండి, ఒక యేసుక్రీస్తు ప్రభుల వారే చేశారు. అదే రీతిగా లాజరు అనేటటువంటి వ్యక్తి చనిపోయాడు, సమాధి చేయబడింది. 3 రోజులు ఆయన యొక్క భౌతిక దేహం అనేటటువంటిది ఆ సమాధిలో ఉంచబడ్డది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమాధి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడంటే, లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు ప్రేత వస్త్రాలతో చుట్టబడినటువంటి ఆ లాజరు తిరిగి సజీవుడుగా బయటకు వస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి అన్నిటిపైన అధికారం అనేటటువంటిది ఉంది. అదే రీతిగా తన యొక్క ప్రాణం పైన కూడా ఆయనకు అధికారం ఉంది అనేటటువంటి విషయాన్ని ఆయన తెలియచేస్తే ఏమంటాడంటే, మనిషి కుమారునికి ప్రాణం పెట్టుటకు అధికారం కలదు, తిరిగి దాన్ని తీసుకోవడానికి కూడా అధికారము కలదు అనేటటువంటి విషయాన్ని ఆయన మాట్లాడాడు. అందుకే అన్యాయమైనటువంటి తీర్పును పొందాడు, రాణు వారి చేతకి అప్పగించబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన రోజు ఆయన ఒక మాట మాట్లాడితే ఏమంటాడంటే, అయ్యా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అనేటటువంటి మాటను మాట్లాడి ప్రాణం విడిచాడు. అంటే అతను ఎప్పుడు మరణించాలని అనుకుంటాడో అప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించగలడు. తాను ఎప్పుడు లేయాలి అని అనుకుంటాడో అప్పుడే మరణాన్ని జయించి తిరిగి లేయగలడు. ఇది ఆయనకున్నటువంటి అధికారం. ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ రోజు ఆయన ఏం చేస్తున్నాడంటే సజీవునిగా లేచాడు. దానికి నిదర్శనము అనేకమైనటువంటి సంఘటనలు బైబిల్లో ఉంటూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన సజీవుడుగా లేస్తూ ఉన్నప్పుడు భూకంపం కలుగుతుందంటండి. అంటే మహాదేవుణ్ణి ఆ భూమిలో ఉంచుకోవడానికి భూమికి ఏమాత్రం కూడా శక్తి చాలటం లేదు. అందుకే ఆయన సజీవుడిగా బయటికి రావాలనేటటువంటిది ఆ నిర్ణయానికి వచ్చినప్పుడు వెంటనే భూమి కంపిస్తూ ఉందంట. ఆయన చనిపోయినప్పుడు భూమి కంపించింది. అదే రీతిగా ఆయన పునరుద్ధానుడై లేస్తూ ఉన్నప్పుడు కూడా భూమి కంపిస్తూ ఉంది అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు 3వ రోజు తిరిగి లేయాలి అని అంటే, తన్ను తాను దేవునిగా రుజువు చేసుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా అంతకుముందు కాలంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏమయ్యారంటే పుట్టారు, వాళ్ళ యొక్క కాల గమనం అయిపోయిన తర్వాత చనిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే తిరిగి సజీవుడుగా లేచి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారికి మరణం అనేటటువంటిది లేదు. అదేంటది? చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి మరణించాలి కదా. ఎస్, నిజమే. కానీ మనిషి ఆయుష్ ఈ భూమి మీద 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినను దాని వైభవం అంతా దుఃఖం ఆయాసమేనంట. ఒకవేళ మనిషికి ఇంకా ఆయుష్ ఉండి జీవిస్తూ ఉంటే 100 సంవత్సరాలు అనుకుంటాం. 100 సంవత్సరాల తర్వాత అయినా సరే మనిషి ఏమవ్వాలా? తప్పకుండా చనిపోయి తీరాలండి. అయితే క్రైస్తవ విశ్వాసం చెప్పేటటువంటి మాట ఏంటంటే, ప్రతి మనిషికి మరణాంతరం ఒక జీవితం ఉంది.
నీవు ఈ భౌతిక దేహముతో జీవించేటటువంటి కాలగమనాలు అనేటటువంటివి స్వల్పమైనప్పటికీ నువ్వు మరణించిన తర్వాత నీ జీవితంలో చాలా శ్రేష్టమైనటువంటి జీవిత కాలం అనేటటువంటిది ఒకటి ఉంది అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అది నిత్య జీవమంట. మరలా మనిషికి మరణం అనేటటువంటిది ఉండదు అనేటటువంటి విషయాన్ని దేవాది దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియచేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడుగా లేయాల్సి వచ్చింది అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే పౌలు భక్తుడు ఒక మాట అంటాడండి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని అంటాడు. మరణానికి యేసుక్రీస్తు ప్రభుల వారి పైన అధికారము లేదు. అదే రీతిగా తన్ను ఎందరు అంగీకరించి ఉంటున్నారో, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎంతమంది సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధన అనుసరించి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో, అటువంటి వారిపైన కూడా మరణం అనేటటువంటి దానికి అధికారము లేదు అనేటటువంటి విషయాన్ని రుజువు చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానం అనేటటువంటిది జరిగి తీరింది అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆజ్ఞాతిక్రమము పాపమంట. పాపము ద్వారా వచ్చేటటువంటి జీతము మరణమంట. కానీ ఆ మరణాన్ని జయించగలిగినటువంటి దేవాది దేవుడు, ఆ పాపము యొక్క ముళ్ళును త్రుంచగలిగినటువంటి దేవుడు ఎవరయ్యా అంటే ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే చనిపోయినటువంటి వారిలో ప్రప్రథమంగా సజీవుడిగా లేచినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ వరుసలో ఆయన అంగీకరించినటువంటి వారందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఏమవుతారంటే సజీవులుగా లేస్తారు అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానం అనేటటువంటిది జరిగిన తర్వాత ఆయన తన్ను తాను సజీవునిగా అనేక మందికి కనపరుచుకుంటూ ఉన్నాడు. తన యొక్క శిష్యులు కనపడుతూ ఉన్నాడు. దగ్గర 500 మందికి ఆయన ఈ భూమి మీద తర్వాత కాలంలో కనపడ్డాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన పునరుత్థానుడైన తర్వాత 40 రోజుల పాటు ఆయన భూమి మీద తనకిష్టమైనటువంటి ప్రజలకు కనపడుతూ, ఇదిగో నేను నిజమైనటువంటి దేవుడును అనేటటువంటి విషయాన్ని రుజువు చేస్తూ, ఇదిగో నేను చనిపోయినటువంటి వాడిని కాను, నేను సజీవుడైనటువంటి దేవుడను, మరణాన్ని జయించినటువంటి దేవుడను అనేటటువంటి సత్యాన్ని ఆయన తెలియచేస్తూ ప్రజలలో విశ్వాసాన్ని కలగచేసినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని దేవాది దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళరా, చనిపోయినటువంటి మనందరము ఒకరోజు మరణిస్తాము. అయితే మరణాంతరము మనకు ఒక జీవితం ఉందనేటటువంటి విషయాన్ని దేవాది దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారమైతే మనము నిత్యరాజ్యానికి వెళుతూ ఉన్నాము. సొంత రక్షకునిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించకపోతే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము భయంకరమైనటువంటి నరకాగ్నికి పోతామనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. కేవలము క్రైస్తవ విశ్వాసంలోని మాత్రమే కాదు కదండి, ఈ లోకంలో అనేకమైనటువంటి మత విశ్వాసాలు ఉంటూ ఉన్నాయి. ఆ విశ్వాసాలన్నీ కూడా ఒక మాట చెప్తాయి. ఏమని చెప్తాయంటే, మరణించిన తర్వాత మనిషికి జీవితం ఉందని అంటారు. ఏంటి ఆ జీవితాలంటే,
ఒకరేమంటారంటే స్వర్గం అంటారు, నరకం అని అంటారు. అవును, మంచి చేసినటువంటి వాళ్ళు, మంచి ప్రవర్తన కలిగినటువంటి, మంచి జీవితాన్ని కలిగినటువంటి వాళ్ళు స్వర్గానికి వెళతారని, పాపులుగా జీవించినటువంటి వాళ్ళందరూ కూడా నరకానికి వెళతారు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో కూడా తెలియచేయబడుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించినటువంటి వారిని, వారి యొక్క పాపాలు ఒప్పుకున్నటువంటి వారిని దేవాది దేవుడు ఆ యొక్క శ్రేష్టమైనటువంటి నిత్యరాజ్యములోనికి చేరుస్తూ ఉన్నాడని, వారి పాపాన్ని విడిచిపెట్టక తమ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వాళ్ళు ఆ భయంకరమైనటువంటి నరక కూపానికి వెళ్ళాల్సినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవాది దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు ఆయుష్ ఉంటూ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉంటూ ఉన్నప్పుడే, జ్ఞానం ఉంటూ ఉన్నప్పుడే, మనం చెలిస్తూ ఉన్నప్పుడే, మాట్లాడుతూ ఉన్నప్పుడే నా జీవితాల్లో దేవాది దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రశస్తమైనటువంటి జ్ఞానం అనేటటువంటిది నీలో నాలో ఉరకలు వేస్తున్నటువంటి సమయంలోనే, దేవుడిచ్చినటువంటి సెన్స్ అనేటటువంటిది సరిగా పనిచేస్తున్నటువంటి సమయంలోనే నేను చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇదిగో మనలో ఉన్నటువంటి పాపాలు, మనలో ఉన్నటువంటి బలహీనతలు, మనలో ఉన్నటువంటి లోపాలను విడిచిపెట్టుకున్నట్లయితే దేవాది దేవుడు ఆశించినటువంటి రీతిగా నేను ఇద్దరం కూడా ఎక్కడికి వెళ్తామంటే తప్పకుండా పరలోక రాజ్యానికి వెళతాము, దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఉంటామనేటటువంటి విషయాన్ని దేవాది దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. అందుకే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే దేవాది దేవుడు అనేకమైనటువంటి విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా రోమీలకు రాయబడినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి లేచినాడని నీవు ఒప్పుకుని ఎడల నీవును రక్షింపబడదు అనేటటువంటి మాటను దేవాది దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎస్, ఆయన ఈ లోకానికి వచ్చాడని, మనుషులందరి కొరకు ప్రాణాన్ని పెట్టాడని, 3వ రోజు తిరిగి సజీవుడుగా లేచాడు అనేటటువంటి ఆ శ్రేష్టత అనేటటువంటిది మనము కలిగి ఉంటూ ఉన్నప్పుడు తప్పకుండా దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన యొక్క మహిమోన్నతమైనటువంటి నామములో జీవము కలిగినటువంటి వారంగా, నిత్య జీవానికి వారసులుగా ప్రకటించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ శ్రేష్టమైనటువంటి రక్షణ అనేటటువంటిది, ఈ పరలోక రాజ్యం అనేటటువంటిది నా జీవితాలకు ప్రాప్తించాలంటే ఒకటే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలా. ఏంటనంటే, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపాన్ని విడిచిపెట్టుకోవాలా, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విధమైనటువంటి బలహీనతను మనము ఒప్పుకోవాలా. యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామములో దాన్ని విడిచిపెట్టాలి అనేటటువంటి విషయాన్ని దేవాది దేవుడు మనకు నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ శరీరము భౌతికమైనటువంటి శరీరము, ఇది మహిమ దేహంగా మార్చబడాలి అని దేవాది దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క శరీరము దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామములు నీకు నాకు అనుగ్రహించబడినప్పటికీ ఇది క్షయమైనటువంటిది, ఏదో ఒక రోజు ఇది శిథిలమైపోతున్నటువంటి శరీరం అయి ఉంటున్నది. అయితే ఈ శరీరాన్ని దేవాది దేవుడు అక్షయతను కలిగినటువంటి శరీరంగా మార్చడానికి ఆయన సంసిద్ధంగా ఉంటూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత ఒక మాట మాట్లాడతాడు. ఆయన చనిపోయాడు, 3వ రోజు తిరిగి లేస్తాడు అనేటటువంటి విషయాన్ని ఆ శిష్యులు ఏం చేశారంటే మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత కొంతమంది స్త్రీలు అక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ ఆయన పాదాలను ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ప్రభులు వారు ఏమంటాడంటే, అమ్మా నన్ను ముట్టుకోవద్దు అని అంటాడు. ఎందుకు అని అంటే, ఇదిగో నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కి వెళ్ళలేదు అని అంటాడు. అంటే ఆయన యొక్క శరీరం ఏమైందంటే ఇప్పుడు పరమ పవిత్రమైనటువంటి శరీరంగా మార్చబడింది అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు, మన యొక్క శరీరాలు కూడా
శరీర రక్త మాంసాలు అనేటటువంటివి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవని దేవుని యొక్క వాక్యం తెలియచేసి, ఎందుకంటే ఈ శరీరం అంతా కూడా ఎలా ఉంది అని అంటే అనేక రకాలైనటువంటి కోరికలతో, ఒక మాట చెప్పాలంటే భయంకరమైనటువంటి శరీర కార్యాలు మనలో ప్రతినిత్యం ఏం చెప్తూ ఉంటాయంటే పాపం చేయమంటూ ఉంటాయి, పాపాన్ని పురుగొలుపుతూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి ఆకర్షణలు మనకి ఈ లోకంలో కలుగుతూ ఉన్నప్పుడు వాటిని నెరవేర్చుకోమని చెప్తూ ఉంది ఈ శరీరము. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వలరా దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నా శరీరాలను మనము జయించాలి అనేటటువంటి మాటను చేస్తూ ఉన్నాడు ఆయన. ఈ శరీరాన్ని మనం జయించాలి అని అంటే మనలో ఎవరు ఉండాలంటే దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి సన్నిధి సహవాసం అనేటటువంటిది మనలో ఉండాలి అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభునందు ప్రియమైనటువంటి వలరా నా జీవితంలో మరణం అనేటటువంటిది వస్తుంది, అక్షర సత్యము. అయితే నీవు నేను నిత్యరాజ్యములో దేవునితో సహవాసం కలిగి దేవుని యొక్క సన్నిధిలో జీవించాలనేటటువంటి ఆశ దేవునిలో ఉంది. ఆశ నీలో నాలో ఉంటే మనం కూడా ఏం చేయాలంటే మన పాపాలను ఒప్పుకోవాలా, వాటిని విడిచిపెట్టాలా. సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామములో ఆయనకి ఇష్టలుగా జీవించడానికి తీర్మానం చేసుకుంటే ఒకనాడు నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభులు ఏ రీతిగా పునరుద్ధానుడై ఉంటూ ఉన్నాడు అట్టి శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలాన్ని మనము కలిగి దేవాది దేవుని యొక్క సన్నిధిలో యుగ యుగములు జీవించేటటువంటి ఆ శ్రేష్టమైనటువంటి కృప దేవాది దేవుడు నీకు నాకు అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధంగా ఉంటూ ఉన్నాడు. అట్టి శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలాన్ని, పునరుద్ధాన జ్ఞానాన్ని దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్.